రండి స్వామీజీ, కూర్చోండి. అలాగే. నమస్కారం స్వామీజీ. నమస్కారం అమ్మా. మళ్ళీ మా అత్త ఆ భూమి తిరిగి రావాలని ఏ పూజలు మొదలు పెట్టబోతోందో ఉపవాసం ఉండలేక నేను నీరసంతో చేస్తాను. అమ్మా నాన్న భూమి కనిపించలేదన్న బాధతో ఉన్నారు స్వామీజీ. దానికి మీరేమైనా సలహా ఇస్తారేమోనని తీసుకొచ్చాను. చెప్పండి ముక్తాదేవి గారు, మీ దిగులు కారణం ఏంటి? పెద్ద మనవరాలు పోయిందన్న బాధని పోగొట్టుకోవడానికి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగొచ్చాం స్వామీజీ. రాజావారికి నాకు కాస్త ఉపశమనం దొరికిందనే అనుకున్నాను. తీరా ఇక్కడికొచ్చేలోపు ఇంట్లో దొంగలు పడటం, నా మనవరాలితో సమానంగా చూసిన భూమి దూరమైపోవడం, ఇవన్నీ మమ్మల్ని బాగా కలవరపెడుతున్నాయి. అమ్మా, అశుభం జరిగిన ఈ ఇంట్లో ఎంత వీలైతే అంత తొందరగా శుభం జరగాలి. ఏదైనా శుభకార్యం తలపెట్టండి. బరువు బాధ్యతలు తీరిపోతేనైనా మీ మనసు కుదుట పడుతుంది. శుభకార్యమా అంటే మీ ఉద్దేశం? ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే బరువుగానే అనిపిస్తుంది. ఆ బాధ్యత తీర్చేసుకున్నారంటే మీకు నిశ్చింతగా ఉంటుంది. నందికకు పెళ్లి చేయాలంటారా? అవునమ్మా. అవంతిక, అక్కడే ఆగిపోయావే, రా. మీరేమంటారు? మమ్మల్ని అడుగుతావేంటమ్మా? కన్నవాళ్లు కదా, ఇంకా పెద్ద చదువులు చదివించాలనుంటే చెప్పండి. అత్తయ్య గారు, మీరు మనశ్శాంతిగా ఉండాలి. మావయ్య గారు ఆరోగ్యంగా ఉండాలి. అది జరగాలంటే శుభకార్యం జరగాలంటున్నారు. కాబట్టి మీకిష్టమైతేనే నందిక పెళ్లి చేద్దాం. మాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు. స్వామీజీ, ఈరోజు తిథి నక్షత్రం బాగానే ఉన్నాయా? పంతులు గారిని పిలిపించమంటారా? ఇవాళ దివ్యమైన రోజమ్మా. ఏ కార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా జరుగుతుంది. అయితే పంతులు గారిని పిలిపించి జాతకం చూపిస్తాను. నందిక, నీకు గుడ్ న్యూసే. ఏంటది? ఆ భూమి ఎందులో దూకి చచ్చిందా? దాని సంగతి వదిలే, ఊరొదిలిపోయిందిగా. స్వామీజీ వచ్చి నీ పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టమన్నారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,